కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు 2014 కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు. భారత్ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్చి 27న అధికారికంగా ప్రకటించింది. WHO భారత్తో కలిపి మొత్తం 11 దేశాలను పోలియో వైరస్ రహిత దేశాలుగా ప్రకటించింది. భారత్ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్చి 27న అధికారికంగా ప్రకటించింది. WHO భారత్తో కలిపి మొత్తం 11 దేశాలను పోలియో వైరస్ రహిత దేశాలుగా ప్రకటించింది. దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. శాంతాక్రజ్ చెంబూర్ లింక్ రోడ్ SCLR ప్రాజెక్ట్ ముంబై తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. శాంతాక్రజ్ చెంబూర్ లింక్ రోడ్ SCLR ప్రాజెక్ట్ ముంబై తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. ప్రజావేగుల రక్షణ బిల్లు 2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 13న ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ప్రజావేగుల రక్షణ బిల్లు 2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 13న ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దేశంలో తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్లోని గరిపెమా అనే పల్లె రికార్డుకెక్కింది. దేశంలో తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్లోని గరిపెమా అనే పల్లె రికార్డుకెక్కింది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గరిపెమాను పొగాకు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గరిపెమాను పొగాకు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 16వ లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 282 స్థానాల్లో విజయం సాధించింది. 16వ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 282 స్థానాల్లో విజయం సాధించింది. మే 16న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల కంటే 10 స్థానాలను అధికంగా సాధించింది. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల కంటే 10 స్థానాలను అధికంగా సాధించింది. 272 సీట్ల కంటే 10 స్థానాలను అధికంగా సాధించింది. ఆ పార్టీ నేత నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుండి 3,71,784 ఓట్ల మెజారిటీతోనూ, వడోదర నుండి 5,70,128 ఓట్ల ఆధిక్యంతోనూ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి 336 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఘోర పరాజయం చవిచూశాయి. దేశ 15వ ప్రధానిగా మోదీ మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి 336 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఘోర పరాజయం చవిచూశాయి. దేశ 15వ ప్రధానిగా మోదీ మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో 70 అంతస్తులతో 213 మీటర్ల ఎత్తైన చంద్రోదయ మందిర నిర్మాణ పనులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఆలయ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గుడిగా చంద్రోదయ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో 70 అంతస్తులతో 213 మీటర్ల ఎత్తైన చంద్రోదయ మందిర నిర్మాణ పనులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఆలయ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గుడిగా చంద్రోదయ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అంతర్జాతీయ నివాసయోగ్య ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీకి 111వ స్థానం లభించింది. అంతర్జాతీయ నివాసయోగ్య ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీకి 111వ స్థానం లభించింది. ఈ మేరకు గ్లోబల్ లివబిలిటీ సంస్థ సర్వే పేర్కొనింది. మొదటి స్థానాన్ని వరుసగా 4వసారి ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ నగరం సొంతం చేసుకుంది. మొదటి స్థానాన్ని వరుసగా 4వసారి ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ నగరం సొంతం చేసుకుంది. నేషనల్ ఆయుష్ మిషన్ NAMను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఆయుష్ అనే పదం ఆయుర్వేదం, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను సూచిస్తుంది. ఆయుష్ను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఆ శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదాగా శ్రీపాద యశో నాయక్ నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ ఆయుష్ మిషన్ NAMను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఆయుష్ అనే పదం ఆయుర్వేదం, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను సూచిస్తుంది. ఆయుష్ అనే పదం ఆయుర్వేదం, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను సూచిస్తుంది. ఆయుష్ను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఆ శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదాగా శ్రీపాద యశో నాయక్ నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. ఆత్మహత్యా యత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ IPCలోని 309వ సెక్షన్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 10న రాజ్యసభలో వెల్లడించింది. ఆత్మహత్యా యత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ IPCలోని 309వ సెక్షన్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 10న రాజ్యసభలో వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య డిసెంబర్ 11న ఢిల్లీలో సదస్సు జరిగింది. పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సదస్సులో రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య డిసెంబర్ 11న ఢిల్లీలో సదస్సు జరిగింది. పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సదస్సులో రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. భూసేకరణ చట్టం 2013లో కొత్త సవరణలతో కూడిన ఆర్డినెన్స్కు డిసెంబర్ 29న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భూసేకరణ చట్టం 2013లో కొత్త సవరణలతో కూడిన ఆర్డినెన్స్కు డిసెంబర్ 29న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపే సమయంలో ప్రభావిత రైతుల్లో 70% మంది, ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో 80% మంది అంగీకారం తప్పనిసరిగా అవసరమన్న నిబంధనను తొలగిస్తూ భూసేకరణ చట్టంలో సవరణలు చేసింది.
ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా నిబంధనను కూడా తొలగించి ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా SIA నిబంధనను కూడా తొలగించింది.